బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు తానే బ్రాండ్ అన్న చంద్రబాబు. 10 ఏళ్లలో భారత్, ఏపీ రూపురేఖలు మారుతాయని విశ్వాసం. గ్లోబల్ కంపెనీల ఏర్పాటుకు పిలుపు. మద్యం ముడుపులపై నోరు విప్పని 4 నిందితులు. 8 గంటలకు పైగా ప్రశ్నించిన దాటవేత వైఖరి. నేడు కొనసాగనున్న సిట్ విచారణ. నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించనున్న సీఎం. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ దబాయిస్తోందన్న మంత్రి పొంగులేటి. నివేదిక వచ్చాక చర్యలు తప్పవని వెల్లడి. కవిత సమస్య టీ కప్పులో తుపానుగా అభివర్ణన. జూన్ 14న హైటెక్స్ లో గద్దర్ అవార్డుల ప్రదానం. విజేతలకు భారీగా నగదు ప్రోత్సాహకం. ఉత్తమ చిత్రం నిర్మాత, దర్శకులకు ఇవ్వనున్న సర్కార్. నేడు తేలిపోనున్న ప్రపంచ సుందరి పోటీల విజేత. 40 మంది నుంచి ఎంపిక చేయనున్న జూరీ. ముగింపు వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు. భారత్ పాక్ సంఘర్షణపై ట్రంప్ మళ్లీ పాతపాట. తానే యుద్ధం ఆపినట్లు పునరుద్ఘాటన. వాణిజ్యం అంశం ప్రస్తావించినట్లు వివరించిన అధ్యక్షుడు. అమెరికా, చైనాలను ఢీకొట్టాలంటే భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు తానే విలువైన బ్రాండ్ అని స్పష్టం చేసిన ఆయన, భారతీయులు అంతర్జాతీయ కంపెనీలు పెట్టేలా ప్రోత్సహించడమే తన విజన్ అని తేల్చి చెప్పారు. 10 ఏళ్లలో భిన్నమైన ఆంధ్రప్రదేశ్, భిన్నమైన భారత్ను చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు తర్వాత సిఐఐ ప్రెసిడెంట్ సంజయ్ పురి, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, కొందరు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన పనితీరును చూసి పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని సంబోధించడానికి బదులు సీఈఓ అనడానికి ఇష్టపడతారని సంజయ్ పురి అన్నప్పుడు ఆ పిలుపు ఒకప్పుడు తనకు నష్టం కలిగించిందని చంద్రబాబు నవ్వులు పూయించారు. ఈ నెల 15న ఒక నియోజకవర్గంలో బిల్గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సేవలు ప్రారంభించబోతున్నట్లు చెప్పిన సీఎం ఆ ప్రాంతంలోని వైద్య నిపుణులందరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, ఏఐ వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. దానివల్ల ఆసుపత్రుల్లో అనవసర ఖర్చులు తగ్గుతాయన్నారు. తనపై నమ్మకంతో బిల్గేట్స్ దీన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ముందుకొస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ విజయవంతమైన తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 6 నెలల్లోపు దీన్ని ఒక జిల్లాలో అమలు చేస్తే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించగలమని తెలిపారు. డబ్బు లేకపోయినా ప్రభుత్వ విధానాలతో అద్భుతాలు చేయొచ్చనడానికి చెన్నై, నెల్లూరు మధ్య నిర్మించిన తొలి జాతీయ రహదారి ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ విధాన సత్తాను నిరూపించి తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశామన్నారు. దానివల్లే 4 ఏళ్లలో స్వర్ణ చతుర్భుజి నిర్మాణం సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వ్యవసాయ రంగం వాటా 35% ఉందన్న ముఖ్యమంత్రి గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చటానికి ఒక ప్రాంతాన్ని పూర్తిగా హార్టికల్చర్ హబ్ గా, మరో ప్రాంతాన్ని సముద్ర ఉత్పత్తుల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అరకు కాఫీని ఇప్పుడు ప్రపంచ బ్రాండ్ గా మార్చామన్న చంద్రబాబు ఇప్పుడు అదే తరహాలో రాష్ట్ర ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. There are so many brands, only few brands will have value. That is, if you see China, they are having a problem. Some brands, global brands are there. It is always marketing. That is the brand we are having in Andhra Pradesh. That is where CBN is a brand. This is where I am requesting all of you. There is a proof of concept. So, you come and test. Credibility will come over a period of time, not overnight. That is where I stand better than others in competition. Being equal with all the other parameters, my performance will be much, much better. Always apple is apple. That is how it is going to happen.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హోటల్ గదులను వచ్చే 5 ఏళ్లలో 50,000కు తేవాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. అంటే దాదాపు 1000 హోటళ్లు వస్తాయని అంచనా వేశారు. అమరావతి మొదటి దశ నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అన్ని అధునాతన సౌకర్యాలతో వచ్చే 100 ఏళ్లకు సరిపోయేలా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. స్వాతంత్ర్యానంతరం సంపూర్ణ సౌకర్యాలతో నిర్మిస్తున్న తొలి నగరం అమరావతి అవుతుందన్నారు. చండీగఢ్ పరిపాలనా నగరం మాత్రమే అని, అమరావతిలో అన్ని రంగాలు ఉండేలా చూస్తున్నామని వివరించారు. 10 ఏళ్లలో భిన్నమైన భారత్ను, ఏపీని చూస్తారని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. Don't be always job seeker. Be job provider. You be an entrepreneur. It is possible. And also think globally, act globally. Distance is not the constraint. Be in West Bengal or Andhra Pradesh or Kerala, start global companies. It is going to happen. Only vision, execution, leadership. That is important. That is where I am saying Global Leadership Center. If you can prepare 4 or 5 or inspire 4 or 5 leaders, everybody will inspire. Multiplier effect it will go. Employment automatically it will be solved. That is my vision. I will make it. Another 10 years we are going to see different India and also different Andhra Pradesh. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పేదల సేవలో సీఎం పాల్గొనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెల పింఛన్కు గాను ప్రభుత్వం ఇప్పటికే 63 లక్షల మంది లబ్ధిదారులకు 2,717.90 కోట్లు విడుదల చేసింది. సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకుని ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు వెళతారు. స్థానిక తెలుగుదేశం నేతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. పింఛన్ల పంపిణీ తర్వాత తిరిగి అమరావతి చేరుకుంటారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 4 నిందితులు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, రాజ్ కేసిరెడ్లను కస్టడీకి తీసుకుని దాదాపు 8 గంటల పాటు విచారించారు. మద్యం ముడుపుల సొమ్మును ఎక్కడికి తరలించారు, ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారు అని ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కీలక ఆధారాలు చూపించి ప్రశ్నించడంతో నిందితులు మౌనం వహించినట్టు తెలిసింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిలను సిట్ అధికారులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజైన నిన్న ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 8 గంటలు ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగారు. తొలుత 4 వేర్వేరుగా ప్రశ్నించారు. వారి జవాబులన్నీ క్రోడీకరించి మిగతా వారితో సరిపోల్చుకున్నారు. 4 సమాధానాలకు పొంతన లేకపోవడంతో ఒకేసారి అందరినీ కలిపి ప్రశ్నించారు. అయినా దర్యాప్తునకు సహకరించలేదు. తమకేమీ తెలియదని, మద్యం కుంభకోణంతో సంబంధం లేదని పదే పదే చెప్పారని సమాచారం. వీరి పాత్రపై సేకరించిన కీలక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను చూపించి అధికారులు ప్రశ్నించగా మౌనం దాల్చినట్లు తెలిసింది. భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ అయిన మీరు ఏ హోదాలో డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులతో సమావేశమయ్యారని గోవిందప్ప బాలాజీని ప్రశ్నించగా అసలు తానెప్పుడు వారితో సమావేశం కాలేదని బుకాయించినట్లు సమాచారం. ఏ తేదీల్లో ఎక్కడ సమావేశాలు జరిగాయో ఆధారాలు చూపించి అడగ్గా అవన్నీ వ్యక్తిగత సమావేశాలంటూ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్ము అంతిమ లెక్కలన్నీ మీ దగ్గరికే చేరేవి కదా అని అడగ్గా తాను చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమేనని, మిగతా వివరాలేవి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. సీఎంఓ కార్యదర్శిగా, సీఎం ఓఎస్డీగా ఉన్న మీరు రాజ్ కేసిరెడ్డి ప్రైవేటు కార్యాలయానికి పదే పదే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ప్రశ్నించగా తామెన్నడూ వెళ్లలేదంటూ వారు జవాబిచ్చినట్టు తెలిసింది. వారు రాజ్ కార్యాలయానికి వెళ్లిన ఆధారాలు చూపించగా మౌనం దాల్చినట్లు సమాచారం. కేసిరెడ్డితో సమావేశాల్లో ఏం చర్చించేవారు, ఆయనకు ఏం సందేశాన్ని చేర్చేవారు అని ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. ఈ 3 నిందితులు చెబుతున్నవి నిజాలా కాదా అని కేసిరెడ్డితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నారు. ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానం, విదేశాలకు ఎలా తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు తదితర అంశాలపై కొన్ని వివరాల్ని సిట్ అధికారులు రాబట్టగలిగారని సమాచారం.
బుడమేరు వద్ద అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలుపుతూ 23 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే సీసీ వాల్ నిర్మాణాన్ని వచ్చే సీజన్ ప్రారంభంలోపు పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గతేడాది వరదల్లో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ చేపట్టిన సీసీ వాల్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడంపై కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసిన నిమ్మల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసేలా మెషినరీ, మ్యాన్ పవర్ పెంచి 3 షిఫ్ట్లలో పనిచేయాలని ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్ గా ఒక సీసీ వాల్ ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్ లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఆ ఏజెన్సీ కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురామని చెప్పి కూడా సీరియస్ గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. అవినీతి పరులకు భూ బకాసులకు శిక్ష తప్పదని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత అన్ని బయట పెడతామన్నారు. భూముల అక్రమాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ పై వారంలో ఉత్తర్వులు ఇస్తామని తేల్చి చెప్పారు. కవిత వ్యవహారం టీ కప్పులో తుపానేనని, అదంతా వారి కుటుంబ విషయమేనని పొంగులేటి వ్యాఖ్యానించారు. హౌసింగ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, రాజకీయ పరిణామాలపై సచివాలయంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,10,000 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 10లోగా మిగిలిన లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 42,000 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 24,000 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. సుమారు 100 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధమయ్యాయని మంత్రి వివరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన ఇళ్లల్లో 40% పేర్లను ఎమ్మెల్యేల్ని ఇవ్వాలని కోరామని, మిగతా 60% ఇందిరమ్మ కమిటీలు సిఫార్సు చేస్తాయన్నారు. హైదరాబాద్ లో పేదల కోసం 16 మురికివాడల్లో 4 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా భూభారతి సదస్సులు నిర్వహించిన 4 మండలాల్లో సుమారు 13,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించినవే ఉన్నాయన్నారు. సాదా బైనామాల అంశం కోర్టులో ఉన్నందున మిగిలిన దరఖాస్తుల్లో 20% పరిష్కారమయ్యాయన్నారు. 4 మండలాల్లో అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇస్తామన్నారు. భూ బకాసురులకు ముహూర్తం దగ్గర పడిందన్న మంత్రి ఫోరెన్సిక్ ఆడిట్ పై వారంలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వ పెద్దలు తప్పు చేయడమే కాకుండా దబాయిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఎల్ఎన్టీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎల్ఎన్టీనే ప్రధాన ముద్దాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కవిత వ్యవహారం టీ కప్పులో తుఫానేనని వ్యాఖ్యానించిన మంత్రి అదంతా వాళ్ల కుటుంబ అంశమన్నారు. కవితను కేసీఆర్ కు దూరం చేస్తున్నది ఎవరో ఆమెనే చెప్పారన్నారు. ఈడీ కేసుపై పొంగులేటి ఏం చెప్పడం లేదన్న కేటీఆర్ ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈడీతో తనకన్నా కేటీఆర్ కి స్నేహముందన్నారు. ఈడీని తానెప్పుడూ కలవలేదని, తన కుమార్తె ఇంట్లో సోదాలు జరిగాయని తెలిపారు. ఢిల్లీతో కేటీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నందున ఆయనే అడిగి చెప్పాలని సూచించారు. సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం భారీగా ప్రోత్సాహక బహుమతిని కూడా ఇవ్వనుంది. నంది అవార్డుల కంటే భారీ స్థాయిలో నగదు అందించనుంది. జూన్ 14న హైటెక్స్ వేదికగా అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం ఉత్తమ చిత్రాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును అందించి సన్మానించనుంది. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో విడుదలైన చిత్రాలకు అన్ని విభాగాల్లో కలిపి 73 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించిన ప్రభుత్వం జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ వేదికగా పురస్కారాల్ని అందించనుంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయనుంది. తెలుగు సహా భారతీయ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించాలని నిర్ణయించింది. విజేతలకు గద్దర్ అవార్డు, ప్రశంసా పత్రం, భారీగా ప్రోత్సాహక నగదును అందించనుంది. గద్దర్ అవార్డుల కోసం సుమారు 25 కోట్ల బడ్జెట్ను కేటాయించిన ప్రభుత్వం అవార్డుల కోసమే దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది. మొదటి ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు నిర్మాతలకు 10 లక్షలు, దర్శకుడికి 5 లక్షలు ఇవ్వనుంది. రెండో ఉత్తమ చిత్ర నిర్మాతకు 7 లక్షలు, దర్శకుడికి 3 లక్షలు అందించనుంది. మూడో ఉత్తమ చిత్ర నిర్మాతకు 5 లక్షలతో పాటు దర్శకుడికి 1,00,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందించనుంది. జాతీయ సమగ్రతా చిత్రానికి 5 లక్షలతో పాటు దర్శకుడికి 3 లక్షల రూపాయల బహుమతి ఇవ్వనుంది. ఉత్తమ బాలల చిత్రానికి సిల్వర్ మెమెంటో 5 లక్షల నగదు, దర్శకుడికి 3 లక్షలు అందజేయనుంది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రానికి నిర్మాతకు 5 లక్షలు, దర్శకుడికి 3 లక్షల చొప్పున అందించనున్నారు. వ్యక్తిగత అవార్డుల విషయంలోనూ భారీగా ప్రోత్సాహక బహుమతి లభించనుంది. ఒక్కో అవార్డు కింద గోల్డెన్ మెమోంటో,
5 లక్షల నగదు అందించనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న విజేతలకు 3 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందనుంది. ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ఇచ్చే స్మారక అవార్డుల్లో గోల్డెన్ మెమోంటో, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్పై ఉన్న ప్రేమ భారత త్రివిధ దళాలపై లేదా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. మన త్రివిధ దళాలు పాకిస్తాన్ ఉగ్రమూకలపై విజయవంతంగా దాడి చేసి భారతదేశ శక్తిని ప్రపంచ దేశాలకు నిరూపించాయని ఆయన కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్ల పరిధిలో బీజేపీ నేతలు విజయ తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ యాత్ర బడంగ్పేట్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని చాటుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ పార్టీ రాజకీయంగా వాడుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు జరిగిందా దాడులు, చనిపోయారా, ధ్వంసం చేశారా శిబిరాలని చెప్పి అడిగిన వాళ్ళు ఆనాడు బీఆర్ఎస్ అయినా ఈనాడు కాంగ్రెస్ అయినా మీకు దేశం పట్ల ప్రేమ లేదా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాట చూస్తూ ఉంటే ఈ దేశాన్ని వారు ఏ రకంగా వారు పలచం చేసే విధంగా మాట్లాడుతున్నారు, దేశ సైనికులను అపాసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు మళ్ళీ ఆ జట్టులో కలిసి ఇవాళ దేశాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల అక్రమాల్లో ప్రధాన నిందితుడు ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ కార్యాలయంలో హార్డ్ డిస్క్, నోట్ ఫైల్స్ తీసుకెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. తన పాత్ర బయటపడకుండా ఉండేందుకే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతారామాంజనేయులు పేపర్ల మూల్యాంకనం బాధ్యతలను క్యాంప్ సైన్కు అప్పగించి ఆ సంస్థ ప్రతినిధి ద్వారా అంతా నడిపించారు. దీనికి గాను మధుకు 1,14,00,000 రూపాయల చెక్ ఇచ్చారు. ఇందులో 20 లక్షలు హాయ్లాండ్లో అద్దె, సిబ్బందికి భోజనం, అల్పాహారం, వసతి తదితర ఏర్పాట్లకు చెల్లించారు. మార్కుల నమోదుకు వచ్చిన 66 మందికి 10,30,000 రూపాయలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము ఏమైందో తేలలేదు. ఎలాంటి ఎంఓయూ లేకుండానే క్యాంప్ సైన్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. హాయ్లాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనం పేరిట తంతు నడిపేందుకు పమిడికాల్వ మధుసూదన్ 66 మందిని నియమించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో నడిచిన నోట్ ఫైళ్లలో పీఎస్ఆర్ సంతకాలు చేసినట్టు తెలిసింది. కానీ అవేవీ ఇప్పుడు ఏపీపీఎస్సీ కార్యాలయంలో లేవని పోలీసులు గుర్తించారు. వీటిని కూడా సీతారామాంజనేయులు మాయం చేశారన్న అంచనాకు వచ్చారు. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. వంశీకి ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు గురువారం హైకోర్టు అనుమతిచ్చింది. వంశీ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సతీమణి పంకజశ్రీ ముందుగానే ఆసుపత్రికి వెళ్లారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. వంశీని ఆయుష్ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని 6 ప్రవాహాలపై పడే వరద తీవ్రతపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. 2022 వరదల అనుభవాల నేపథ్యంలో ప్రాజెక్టులో నీరు నిల్వ చేసినప్పుడు స్థానిక ప్రవాహాల్లోకి వరద వస్తుందని, దీంతో ముంపు చోటు చేసుకుంటోందని తెలంగాణ చెబుతూ వస్తోంది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేయాలని ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తెలంగాణ అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పినప్పటికీ ప్రవాహాలకు సంబంధించి అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయించింది. కేంద్ర జల సంఘం గతంలో బ్యాక్ వాటర్స్ అధ్యయనం చేసినందున వారి ద్వారానే తెలంగాణలో స్థానిక ప్రవాహాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇందుకు తురుబాక వాగు, ఏటపాక వాగు, ఎద్దుల వాగు, పెద్దవాగు, దోమల వాగులకు చెందిన క్రాస్ సెక్షన్ల వివరాలు, వాటి అక్షాంశ, రేఖాంశ వివరాలతో పాటు కిన్నెరసానిలో దోమలవాగు కలిసే ప్రాంతం వివరాలు ఇవ్వాలని కేంద్ర జల సంఘం కోరింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఆమోదంతో ఈ వివరాలు అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టం చేసింది. స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్నిచ్చేందుకు మరో ముందడుగు పడింది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK-1A కోసం తొలి సెంటర్ ఫ్యూజ్లేజ్ అసెంబ్లీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు వెమ్ టెక్నాలజీస్ అప్పగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. హైదరాబాద్లో జరిగిన ఈ అప్పగింత LCA MK-1A కోసం 4వ ఉత్పత్తి లైన్ ఏర్పాటులో ముఖ్యమైన మైలురాయని రక్షణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ రక్షణ పరిజ్ఞానాలకు కేంద్ర బిందువుగా అవతరిస్తోందని డిఫెన్స్ ప్రొడక్షన్ కార్యదర్శి సంజీవ్ కుమార్ అన్నారు.
ప్రైవేట్ సంస్థలు పరిశోధనలపై దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్ తుక్కుగూడలోని వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్ 1Aకి మధ్య భాగాన్ని తయారు చేసి తొలి ఆర్డర్ను హెచ్ఏఎల్కు అందజేశారు. వెమ్ టెక్నాలజీ తేజస్ మధ్య భాగాన్ని నెలకు 1 అందిస్తామనడం అద్భుతమని హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్ కొనియాడారు. సెంటర్ ఫ్యూజ్లేజ్ల తయారీలో రోబో సహా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి వేగంగా ఖచ్చితంగా తయారు చేస్తున్నామని వెమ్ సంస్థ సీఎండీ వెంకటరాజు తెలిపారు. వచ్చే ఏడాదికి 3వ తేజస్ మధ్య భాగం అందుబాటులోకి వస్తుందని వివరించారు. హైదరాబాద్లో 20 రోజులుగా అలరించిన ప్రపంచ సుందరి పోటీలు ఆఖరి ఘట్టానికి చేరాయి. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వైభవంగా ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ సాయంత్రం ముగియనున్నాయి. మొత్తం 108 దేశాల నుంచి సుందరీమణులు పోటీలో పాల్గొనగా విజేత ఎవరో నేడు తేలిపోనుంది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్, బ్యూటీ విత్ పర్పస్, మల్టీమీడియా, స్పోర్ట్స్ టాలెంట్ పోటీల్లో గెలిచిన 16 మంది నేరుగా క్వార్టర్స్లో స్నానం దక్కించుకున్నారు. వీరు కాక మరో 24 మంది వివరాలు ఫైనల్స్లోనే ప్రకటించనున్నారు. మొత్తం 40 మంది మధ్య పోటీ పెట్టి విజేతను నిర్ణయిస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నరప్లను న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. విజేతకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ప్రపంచ సుందరి కిరీటాన్ని అలంకరిస్తారు. ముగింపు వేడుకలకు హైటెక్స్లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సీఎం సహా పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. పరస్పరం దాడులు చేసుకునే వారితో తమ ప్రభుత్వం వాణిజ్యం చేయబోదని ఇరు దేశాలకు తేల్చి చెప్పినట్టు తెలిపారు. భారత్ పాక్ మధ్య యుద్ధం అణు విపత్తుగా మారకముందే ఆపినట్లు ట్రంప్ చెప్పారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ అధినేతలు గొప్పవారని, వారు పరిస్థితిని అర్థం చేసుకుని యుద్ధం ముగింపునకు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. మరికొన్ని దేశాలు సైతం పరస్పరం దాడులు చేసుకోకుండా తాము ఆపుతున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉందని, గొప్ప నేతలు ఉన్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతిగా పాక్ సహా పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ భీకర దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ సైతం డ్రోన్లు, క్షిపణులను పంపగా భారత్ తిప్పికొట్టింది. 2 దేశాల డీజీఎంఓలు ఓ అంగీకారానికి రావడంతో యుద్ధం ముగిసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం తానే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం హింస, అవినీతి, అక్రమాలను పెంచి పోషిస్తోందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. సంకుచిత ప్రయోజనాల కోసం రాజకీయ కోణంలో మోదీ తప్పుడు ప్రచారం చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. అలీపుర్దువార్ జిల్లాలో తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన ముఖ్యమైన అభివృద్ధి పనులను తక్కువ చేసి తుడిచిపెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అలీపుర్దువార్లో తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి పనులకు చొరవ తీసుకుందన్న మమతా బెనర్జీ వాటిని వివరిస్తూ ఎక్స్ మాధ్యమంలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మతం, జాతి, కులం లేదా సంకుచిత మనస్తత్వం ఆధారంగా ప్రజలను తమ పార్టీ విభజించదని మమతా స్పష్టం చేశారు. తాను నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానని, ఎల్లప్పుడూ వారి పక్షాన నిలుస్తానని చెప్పారు.